హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః, శ్రీ వారాహి మాతే నమః. అమ్మవారి అనుగ్రహం, చల్లని చూపు మీ మీద, మీ కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ముక్కోటి ఏకాదశి, ముక్తిదాయకం, క్షీర సముద్రం నుంచి అమృతం పుట్టిన రోజు ఇదే. హిందువులు ఏ పని ప్రారంభించాలన్నా మంచి రోజు కోసం పంతుల్ని సంప్రదిస్తూ ఉంటారు. అలా పంతులు చెప్పిన రోజు చాలా ప్రత్యేకతమే. అయినా ఏకాదశి తిథి రోజుకు ఎంతో విశిష్టత ఉంది. ఆ రోజు వచ్చిందంటే కొంతమంది ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ఇలా ముక్కోటి ఏకాదశి అంటే వేరే చెప్పనక్కర్లేదు. పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి కూడా అంటారు. క్రోధి నామ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి 2025 జనవరి 10 నాడు వచ్చింది. హిందువులు ముక్కోటి ఏకాదశిని చాలా విశిష్టమైన రోజుగా పరిగణిస్తారు. ఆ రోజున ఏ పని ప్రారంభించినా విజయం వరిస్తుంది. పురాణాలు ఏం చెబుతున్నాయంటే ఆ రోజున చేసే పూజలకు శ్రీమన్నారాయణుడు ఎంతో ప్రీతి చెంది కోరిన కోరికలు తీరుస్తాడని పురాణాల్లో కూడా చెబుతున్నారు. అందుకే ఆ రోజు జనవరి 10న ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటూ ఉంటారు. బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర గణాలన్నీ కలిసి అసుర శక్తులపై విజయాన్ని సాధించడానికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని ఆక్షించారు. ఉత్తర ద్వారం నుంచి వైకుంఠంలోకి ముక్కోటి దేవత సమూహం ప్రవేశించారు. శ్రీహరి దర్శనాన్ని పొంది విష్ణు కరుణకు పాత్రులయ్యారు. సమస్త దేవతలు వైకుంఠ నారాయణుడి దర్శనం పొందిన ఆ మహత్తర సందర్భమే ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశిని హరి ఏకాదశి, మోక్ష ఏకాదశి, సౌఖ్య ఏకాదశి అని కూడా పిలుస్తారు. శ్రీమన్నారాయణుడికి సూర్యుడు కుడి కన్నులాగా, చంద్రుడు ఎడమ కన్నులాగా ప్రకాశిస్తూ ఉంటాడు. విష్ణువు ఎన్నో రూపాల్లో వ్యక్తమవుతున్న భగవత్ చైతన్యం, ఈశ్వర తత్వం ఒకటే. అసుర శక్తుల బారిన పడకుండా ప్రతికూల శక్తుల్ని ధైర్యంగా ఎదుర్కొని సానుకూల శక్తుల్ని పెంపొందింపజేసుకోవడానికే ముక్కోటి దేవతలు విష్ణువును ఆశ్రయించారట. అప్పుడు విష్ణు కృపను సాధించి మనోభిష్టాల్ని నెరవేర్చుకున్నారట. అయితే మురుడు అనే రాక్షసుడు ముక్కోటి దేవతలను నానా రకాలుగా హింసించుచున్నాడని ఆ సమయంలో విష్ణుమూర్తి దగ్గరకు దేవతలు అందరూ కలిసి వెళ్ళారు. ఆ రాక్షసుడికి ప్రత్యేక వరాలు ఉండడం వలన విష్ణుమూర్తి యుద్ధంలో అలసిపోయి సింహావతి అనే గుహలోకి సేద తీరే సమయంలో యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడట మహావిష్ణువు. అప్పుడు ఈ విషయాన్ని గమనించిన మురుడు మారు రూపంతో విష్ణుమూర్తిపై దాడికి ప్రయత్నించాడట. అప్పుడు పుష్యమాసం శుక్లపక్షం ఏకాదశి రోజున విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక శక్తి వెలువడి అది ఆ రాక్షసుడిని హతమార్చిందట. అప్పుడు విష్ణువుకు ప్రియమైన తిథిగా ఏకాదశి పేరిట ఆ శక్తి రూపం పూజలందుకుంటూ ఉంటుందట. ఆనాటి నుంచి ఏకాదశి తిథిని పరమ పవిత్రమైనదిగా పరిగణిస్తున్నారు. పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది. అయితే సుకేతుడనే రాజు దేవతల ఉపదేశానుసారంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణువు అనుగ్రహం వల్ల సంతాన సిద్ధి పొందుతాడని పద్మ పురాణాలో కూడా ఉంది. సూర్యవంశ రాజైన రుక్మాంగదుడు ఏకాదశి వ్రతాన్ని తాను ఆచరించడమే కాక తన రాజ్యంలో అందరి చేత నిర్వహింపచేశాడట. అప్పుడు శ్రీహరికి ప్రియభక్తుడయ్యాడని బ్రహ్మాండ పురాణాల్లో కూడా చెబుతున్నారు. వైకానసుడు అనే రాజు పితృదేవతలకు ఉత్తమ గతుల్ని అందించడానికి ముక్కోటి ఏకాదశి వ్రతం చేసినట్లు పురాణాల్లో కూడా చెబుతున్నారు. అయితే చాలామందికి ముక్కోటి ఏకాదశి రోజు ఎలా చేసుకోవాలనేది తెలీదు. అయితే ఆ రోజు ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరికి వివరిస్తున్నాను. వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాలు అన్నీ పూర్తి చేసుకోవాలి. భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించుకోవాలి. ముఖ్యంగా మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి. ఆ రోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు కూడా తొలగి
భగవంతుడి అనుగ్రహం పొందుతారు. ఆ రోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువును ఆరాధిస్తారో ఉత్తరం ద్వారా దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. మార్గశిర శుక్లపక్షం ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి దామోదర సహిత తులసీమాతను కల్పోక్త ప్రకారంగా పూజించాలి. ఏకాదశి అంతరార్థం ఏమిటి అంటే ఏకాదశి అనగా 11, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 11 అని వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించడమే ఏకాదశి అని అంతరార్థం. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం కాదు. ప్లస్ ఆవాసం అంటే ఎల్లవేళలా భగవంతుడిని తలుచుకుంటూ దగ్గరగా ఉండడమే ఉపవాసం. ఏకాదశి వ్రతం నిష్టగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది, భగవత్ తత్వం బోధపడుతుంది. ప్రతి నెలలో ఏకాదశి 2 సార్లు వస్తుంది. ఏడాదికి 24 లేదా 26 చొప్పున ఇలా వస్తూ ఉంటాయి. ఏటా వచ్చే వీటిలో ముక్కోటి ఏకాదశి జ్ఞానప్రదమైనది, మోక్షప్రదమైనది, అత్యంత పవిత్రమైనది. ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్లయితే విశేషమైన ఫలితం కూడా లభిస్తుంది. ఏకాదశి తిథి యమప్రీతి, ద్వాదశి తిథి విష్ణు ప్రీతి అని శాస్త్రంలో ఉంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు వారములలో భానువారం అంటే ఆదివారం తిథులలో ఏకాదశి తిథి నేనే అని చెప్పాడట. దశమి నాడు ఏకభుక్తము, ఏకాదశి నాడు ఉపవాస జాగారాలు, ద్వాదశి నాడు అన్న సామరాధములు మరియు ఏకభుక్తిము. ఈ నియమాలతో ఏకాదశి వ్రతం చేస్తారని, ఇలా ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్లకు విష్ణు అనుగ్రహం కలిగి జ్ఞానం పొంది మోక్షం వైపు మార్గం ఏర్పడుతుంది. ఏకాదశి రోజు భోజనం ఎందుకు చేయరాదు అంటే సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడు ద్వారా వరం పొంది అనేక శక్తులు కలిగి ఉండేవాడట. ప్రజలు విష్ణు భక్తులు దేవతలను హింసించడం మొదలుపెట్టాడట. అతడి బాధలు తట్టుకోలేక దేవతలు ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు మురతో యుద్ధం చేశాడని ఇంతకుముందు కూడా చెప్పాను. ఈ యుద్ధంలో 1000 సంవత్సరాలు గడిచింది. ఈ యుద్ధంలో మహావిష్ణువు అలసిపోవడం కూడా జరిగింది. అలసట తీర్చుకునేందుకు విష్ణుమూర్తి గుహలో విశ్రాంతి తీసుకోవడం. విష్ణుమూర్తి విశ్రమించిన సమయంలో ఆయన్ను సంహరిద్దామని ముర రాక్షసుడు ప్రయత్నించగా విష్ణుమూర్తి శరీరం నుంచి మహా తేజస్సుతో కూడి ఉన్న యోగమయ అనే కన్య ఉద్భవించింది. ఆ రాక్షసుని సంహరించింది. ఆ కన్య పక్షంలో 11వ రోజు ఉద్భవించింది కనుక ఆ కన్యకు ఏకాదశి అని మహావిష్ణువు నామకరణం చేశాడు. నామకరణం చేసి మహావిష్ణువు వరము కూడా ఇచ్చాడట. తనకు ఇచ్చిన ఇష్టమైన తిథి ఏకాదశి అని, ఎవరైతే ఆ రోజు ఉపవాస దీక్ష చేస్తారో వారు సర్వ విధి పాపాల నుంచి విముక్తి పొందుతారని మహావిష్ణువు అభయం ఇచ్చాడట. మానవుడు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పాప విముక్తులవుతున్నారని పురాణాల్లో కూడా పేర్కొంటున్నారు. ఇలా కొంతకాలానికి ప్రజలు పాపాలు చేసి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం చూసిన పాప పురుషుడు బాధపడి మహావిష్ణువును ఆశ్రయించాడట. అప్పుడు మహావిష్ణువు అతడికి నీవు ఎక్కడ ఉండాలో చెబుతాను. ఏకాదశి రాత్రి చంద్రోదయ సమయాన 3 గ్రహాల కలయిక జరుగుతుంది. ఆ రోజు రాత్రి ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారినే నువ్వు ఆశ్రయించు. ఎవరైతే ఆత్మోన్నత స్థితికి ప్రాధాన్యత స్థితికి ఇస్తారో వారు ఎలాంటి ధాన్యాలు భుజించకుండా ఉంటారో. ఏకాదశి రోజున అన్నం పప్పు ధాన్యాలు భుజించిన వారికి పాప పరిహారం ఉండదని మహావిష్ణువు తెలిపినట్లు ఏకాదశి వ్రత మహాత్మ్యం పేర్కొంటుంది. ఏకాదశి రోజున అన్నం పప్పు ధాన్యాలు తీసుకోకుండా పాలు పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకొని హరి నామస్మరణలతో గడిపిన వారికి మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఏకాదశి పుణ్యఫలం కూడా లభిస్తుందని తెలియజేశాడట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.